హోటల్కు పోయి నాస్టా ఆర్డర్ ఇచ్చినాం, చట్నీలో ఈగ పడ్డది. ఊకుంటామా? ఈగలు దోమల చట్నీ వేస్తావా అని 4 జోపిడ్చి పెడతాం. బువ్వ తినే ప్లేట్లు వాసన వస్తే మంచిగా గడగకుంటే ఎట్లొడ్డిస్తారని లొల్లి పెడతాం. కూరలు చక్కగా ఉడకకున్నా అత్తర బుత్తర వండి పెట్టినా హోటల్ ఓనర్ను గట్టిగానే అడుగుతాం. పుక్కట్లో పెడతలేరు కదా, మరి తిన్నదానికంటే డబుల్ గుంజుతారు బిల్లు. మరి కట్టిన పైసలల్లా కొంతన్న మంచి తిండి పెట్టాలే కదా. ప్లేట్ల అన్నం కాదు, అందులున్న పురుగులు చూడుండ్రి, షార్ల తేలుతున్నాయి, పెరుగుల నానుతున్నాయి. ఏ సర్కార్ హాస్టళ్లను అనుకునేరు. గౌరవనీయులైన మాజీ మంత్రి మల్లారెడ్డి గారి యూనివర్సిటీల మేడ్చల్ జిల్లా మైసలమ్మ గూడలున్న యూనివర్సిటీ మహిళా హాస్టల్లా గింత చక్కటి తిండి పెడుతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా పురుగుల అన్నమే పెడుతుండ్రని హాస్టల్ ముంగట ధర్నా చేసిండ్రు రాత్రి. ఎమ్మతిగా విద్యార్థి సంఘాల నాయకులు వస్తే కాలేజోళ్ళు కొట్టిండ్రని పోలీస్ స్టేషన్ల కేసు పెట్టిండ్రు. మేము వెళ్ళి రెస్పాండ్ అవుతే మమ్మల్ని ఇట్లా దారుణంగా కొట్టిరు. మమ్మల్ని లక్షల రూపాయల ఫీజులు కడతారు, తిండి కూడా చక్కగా పెట్టకుంటే ఎట్లా? కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, పైకొచ్చినా అని డైలాగులు కొట్టుడు కాదు సారు. కష్టపడి మీ కాలేజీలో చదువుతున్నోళ్లకు జర మంచి తిండి పెట్టే మల్లన్న.